ఆ పొగమంచులో కనిపించిన నీడ దగ్గరకు వస్తూ ఉంది. రాజ్యంలోని గాలి ఒక్కసారిగా చల్లబడింది. గుర్రాలు భయంతో వెనక్కి తగ్గాయి. ఆ నీడ దగ్గరికి వచ్చేసరికి అది మనిషి కాదు, కానీ పూర్తిగా మనిషిలా కనిపించే ఒక వృద్ధురాలు. ఆమె కళ్ళల్లో ఎప్పుడ్నించో దాగి ఉన్న బాధ ఉంది. ఆమె నెమ్మదిగా చెప్పింది, ఈ రాజ్యంలో మీరు తొలగించినది స్త్రీలను కాదు, జీవం యొక్క మూలాన్ని. యువరాజు ఆశ్చర్యంతో అడిగాడు, నువ్వెవరు? ఆమె సమాధానం ఇవ్వలేదు. బదులుగా కోనేరు వైపు చూపించింది. అక్కడ నీరు మళ్లీ కదలడం ప్రారంభించింది. కానీ అది నీరు కాదు, ఎర్రటి నీడలా కనిపిస్తోంది. అదే క్షణంలో రాజ్యమంతా వింతగా మారింది. ఇళ్ల గోడలపై పాత చిత్రాలు కనిపించాయి. స్త్రీలు, పిల్లలు, నవ్వులు, పండగలు. కానీ ఒక్కసారిగా అవన్నీ మాయమయ్యాయి. అప్పుడు వృద్ధురాలు, ఇది శాపం కాదు, ఇది నీ నిర్ణయం యొక్క ప్రతిబింబం. ఆమె ఒక్క అడుగు వెనక్కి వేయగానే ఆకాశం చీలినట్లు మెరుపు వచ్చింది. ఆ మెరుపులో ఒక నిజం బయటపడింది. ఈ రాజ్యంలో స్త్రీలు వెళ్ళిపోలేదు. వారిని ఒక ప్రాచీన శక్తి ఈ రాజ్యం జ్ఞాపకాల నుండి తొలగించింది. కానీ ఆ శక్తిని మేల్కొల్పింది ఎవరో కాదు, యువరాజు చేసిన ఆ ఒక్క ఆజ్ఞే. అప్పుడే కోనేరు నుండి ఒక వింత గొంతు వినిపించింది. అది వేలాది స్త్రీల స్వరం కలిసి ఒకే మాటగా మారింది. మమ్మల్ని మర్చిపోతే చరిత్ర కూడా నిన్ను మర్చిపోతుంది. ఆ మాటతో కోనేరు పూర్తిగా నల్లగా మారింది. రాజ్యంలోని ప్రతి మనిషి ఒక్కసారిగా మౌనంలో నిలిచిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు వారికి అర్థమైంది, ఇది శాపం కాదు, ఇది తిరిగి రానిచ్చే జ్ఞాపకాల తీర్పు. ఆ కోనేరు పూర్తిగా నల్లగా మారిన క్షణంలో రాజ్యమంతా ఒక నిశ్శబ్దం కమ్మేసింది. గాలి కూడా ఊపిరి పీల్చుకోవడానికి భయపడుతున్నట్లు ఆగిపోయింది. యువరాజు ముందుకు అడుగు వేశాడు, కానీ నేల అతని కాళ్ల కిందే వణికింది. వృద్ధురాలు నెమ్మదిగా అతని వైపు చూసి చెప్పింది, ఇప్పుడు నీకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నిజాన్ని అంగీకరించడం, రెండవది నీ రాజ్యంతో కలిసి మాయం కావటం. అప్పుడు యువరాజు కోపంతో, నిజమంటే ఏంటి? నేను ఏ తప్పు చేయలేదు. ఆమె నవ్వింది. ఆ చిరునవ్వులో దుఃఖం, శబ్దాలు, నిశ్శబ్దం రెండూ కలిసిపోయాయి. అప్పుడు కోనేరులో ఒక నీడ పైకి లేచింది. అది ఒక స్త్రీ రూపం. కానీ అది పూర్తిగా మనిషిలా లేదు. ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. కానీ ఆమె స్వరం మాత్రం హృదయాన్ని చీల్చేంత స్పష్టంగా వినిపించింది. నన్ను గుర్తుపట్టావా? యువరాజు వెనక్కి తగ్గాడు. ఆ స్వరం అతని భార్యదే. అతని చేతులు వణికాయి. నువ్వు చనిపోయావు కదా? నీడ మెల్లగా, చనిపోలేదు అని చెప్పింది. నువ్వు నన్ను నీ జీవితం నుండి తొలగించావు. నీ ఆజ్ఞలతో నేను, నా వంటి వేల మంది ఈ రాజ్యం జ్ఞాపకాల నుండి చెరిపివేయబడ్డాం అని బాధతో చెప్పింది. అప్పుడే వృద్ధురాలు నిజం బయటపెట్టింది. ఆమె ఎవరో కాదు, ఈ రాజ్యపు మొదటి రాణి. శతాబ్దాల క్రితం ఇదే తప్పు జరిగినప్పుడు ఆమె తనను తాను ఈ కోనేరులో బంధించుకుంది. ఈ రోజు వరకు ఎదురు చూసింది. కోనేరు ఒక్కసారిగా ప్రకాశించింది. నీరు కాదు, జ్ఞాపకాలు పైకి వస్తున్నాయి. స్త్రీల నవ్వులు, పిల్లల ఆటలు, పండుగలు, ప్రేమ అన్నీ ఒక్కొక్కటిగా తిరిగి రాజ్యంలో ప్రత్యక్షమవుతున్నాయి. యువరాజు కళ్ళ ముందు తన నిజం కూలిపోయింది. అతను మోకాళ్లపై కూర్చొని మొదటిసారి చెప్పాడు, నేను తప్పు చేశాను. అప్పుడే శాపం పోయింది. కోనేరు నుండి చివరిగా వచ్చిన మాటలు, తప్పును ఒప్పుకున్నవాడే మార్పుకు అర్హుడు. ఒక పెద్ద వెలుగు రాజ్యమంతా విరిసింది. నలుపు కరిగిపోయింది. స్త్రీలు తిరిగి వచ్చారు. కానీ ఈసారి బంధించబడిన వారిగా కాదు, గౌరవంతో, సమానత్వంతో, స్వేచ్ఛతో వచ్చారు. వృద్ధురాలు మెల్లగా మాయమైపోతూ ఇలా అన్నది, జ్ఞాపకం పెట్టుకో, ఒక సమాజం స్త్రీని కోల్పోతే కాదు, ఆమెను మర్చిపోయినప్పుడే నాశనమవుతుంది. చివరికి కోనేరు మళ్లీ సాధారణంగా ప్రవహించడం ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఆ నీరు ఒక కొత్త కథను మోస్తుంది. మర్చిపోకూడని ఒక హెచ్చరికను.